ఓం నమో వెంకటేశాయ నమః. ఎన్ఎన్ఆర్ నాలో నేను రహస్యార్థి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ప్రభుత్వం తెలియజేయమనగా, అయ్యా మీరేమో ఎన్నికల్లో వచ్చిన హామీల మోటుకు ఉచిత బస్సులు అని న్యూస్ అయితే చెప్తున్నారు, కానీ మా ట్యాక్సీ వాళ్ళ పరిస్థితి ఏమి అని అడుగుతున్నాను. అలాంటప్పుడు మీరు మా ప్రతి ఒక్క ట్యాక్సీ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాల్సిన, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన కోరుకుంటున్నాము. ఎన్ఎన్ఆర్ నాలోని రహస్యార్థి ఆటో సోదరికైనా కానీ, ట్యాక్సీ డ్రైవర్ సోదరు కానీ, ప్రతి ఒక్కరు ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చేటైతేనే ఈ పథకాలు అమలు చేయాలా. ఎందుకంటే మేము పొట్ట కోసము రెక్కల జీవితాల్లో కష్టపడుతున్నాము. అలాంటప్పుడు మీరు ఉచిత బస్సులను పెడితే మేము ఎక్కడ వెళ్ళాలా, మేము ఏం చేయాలి కదా. దాన్ని బట్టి మీరు కూడా మమ్మల్ని కూడా ఆలోచన చేయండి, మమ్మల్ని దృష్టి పెట్టుకొని మా డ్రైవర్ సోదరులు కూడా, ట్యాక్సీ వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచన చేసి ఈ పథకాలను అమలు చేయాలా. మాకు న్యాయం చేయాలయ్యా ప్రభుత్వంలరా. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు గుర్తించుకొని మా డ్రైవర్లు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు అలాగే ఉచిత బస్సు పథకాలు అన్నీ ఇవ్వండి, ఇబ్బంది లేదు. ఫ్రీ బస్సులు పెట్టిన ఇబ్బంది లేదు. మాకు ప్రతి ఒక్క డ్రైవర్ సోదరికి, లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్ సోదరికి కూడా కంపల్సరీ గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలా ఈయనచో మొత్తం ధర్నాను ప్రకటిస్తాం. ఇది మాకు న్యాయం చేయండి, ప్రజలకు న్యాయం చేయండి, డ్రైవర్ సోదరులకు న్యాయం చేయండి, అలాగే ప్రజలకు న్యాయం చేయండి. అలాంటప్పుడు ఈ పథకాలన్నీ అమలు చేయండి. ఊరికే మీరు ఎన్నికలు ఏమొచ్చు ఆమె మాకు కూడా ఇచ్చారు హామీలు. ప్రతి ఒక్క డ్రైవర్ కుటుంబాన్ని కూడా లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది కూడా ప్రకటించలేదు. ఈ ఫ్రీ బస్సులు అంట అవి కొద్దిగా చూసి ఆలోచన చేసి పెట్టండి. అలాంటప్పుడు మీరు కూడా మా డ్రైవర్ సోదరు కంపల్సరీగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందే. ప్రతి కుటుంబానికి ట్యాక్సీ వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, కార్మికులు ఎవరైనా కానీ రోడ్డు పైన పడకుండా మీ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వం గుర్తుంచుకొని ఇలా పథకాలు పెట్టేటప్పుడు మా గురించి కూడా డ్రైవర్ సోదరులు ఆలోచన చేసి, కార్మికుల గురించి ఆలోచన చేసి మీరు పథకాలని అమలు చేయాలను. అలా చేయనచో మా ట్యాక్సీ యూనియన్ మొత్తం కలిసి రోడ్డు పైన ధర్నాకు దిగే క్షణం కూడా మీరు ఆలోచన చేయండి. ధర్నాలు ఈ ఊరు అవుతాయి. ఆటో కార్మికులు కానీ, ట్యాక్సీ కార్మికులు కానీ కడుపు కొట్టే ప్రయత్నం అయితే చేయొద్దండి. దయచేసి కోరుకుంటున్నా మన ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. ఎన్ఎన్ఆర్ నాలోని రహస్యార్థి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ప్రతి ఒక్క డ్రైవర్కి న్యాయం చేసిన తర్వాతనే మీ ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు నీరుగుట్టు వెన్నెంటున్నా, తిరుపతి నుంచి.